హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యాన్ ఫిషింగ్ లైఫ్. గాయ్స్, ఈ వీడియోలో నేను పులసకి ఇలసకి రెండింటికి తేడా అయితే చూపిస్తాను. ప్రజెంట్ ఈ చేప అయితే 6,800కి వెళ్ళింది. దీని పులస అంటారు. దాని చేప మీరు కలర్ చూడొచ్చు క్లియర్గా. ఇది ఫుల్ వైట్ ఉంది, ఎటువంటి రెడ్ షేడ్ ఎక్కడా లేవు. సో దీని పులస అంటారు. ఓకే, 6,800కి వెళ్ళింది ఈ రోజు పాటలో. సో రిమైనింగ్ చేపలు ఇవన్నీ పండుగప్ప, చిట్టుగప్ప, మాతా సంగతం ఇవన్నీ ఫ్రెషే. నిన్న పడినవి ఈ రోజు ఉదయం అమ్మారు. చూడొచ్చు మీరు, మార్కెట్లోకి వచ్చింది, ఈవిడ పాడుకుంది. నెక్స్ట్ ఈ వీడియోలోకి వచ్చి మీకు 3 చేపలు చూపిస్తాను, చూడొచ్చు మీరు. ఫస్ట్ ఈ చేప అయితే మాగా అంటారు. 950 రూపాయలకి వెళ్ళింది గైస్. చాలా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ చేప, మాగా అంటారు. ఓకే, నెక్స్ట్ చేపని అయితే కనుక ఇప్పుడు చూపిస్తాను మీకు. దీన్ని ఇలస అంటారు. ఎందుకు ఇలస అంటారంటే కనుక ఈ చేప ఈ ఆనం గోదావరిలో దొరకలేదు. ఇది ఒరిస్సా నుంచి తెచ్చినవి. ఈ ఒరిస్సా నుంచి తెచ్చినవి ఎందుకంటే అక్కడ ఉప్పు నీరు తాగి బతికిన చేప. సో అందువల్ల టేస్ట్ అయితే మొత్తం వేరేగా ఉంటుంది. ఇది అక్షరాలు 1800కి వెళ్ళింది. ఇందాక పులస అయితే కనుక దగ్గరికి 6,800కి వెళ్ళింది. చూసారు ఎంత డిఫరెన్స్ ఉంది పులసకి ఇలసకి. ఇదే గైస్, మనం కొనుక్కునేటప్పుడు కూడా చూసుకుని కొనుక్కోవచ్చు. నెక్స్ట్ ఇది కోయిన్ చేప, చాలా మంది తెలిసే ఉంటుంది. మీ ఏరియాలో వేరే పేరుతో పిలవచ్చు. మా యానం అయితే కోయిన్ చేప అంటాం మేము. చిన్నగా ఉంటే కరిచేప అంటాం. ఎవరికైనా వీడియో హెల్ప్ఫుల్ అయితే కనుక లైక్ కొట్టండి గైస్.